హాయ్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. నేను ఈరోజు మీకు ఒక సూపర్ టూల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డీఫైలో కో కాయిన్స్ స్వాప్ చేసుకోవడానికి, పోర్ట్‌ఫోలియో ట్రాక్ చేయడానికి. సో, దానికంటే ముందు నా ఛానల్ చెక్ చేయండి మీరు. మీకు వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను క్రిప్టో బేసిక్స్ గురించి కూడా కొన్ని వీడియోలు చేస్తున్నాను. ఫ్యూచర్‌లో కూడా ఫుల్ సీరీస్ చేద్దాం అనుకుంటున్నాను. డిఫరెంట్ బేసిక్ కాన్సెప్ట్స్ గురించి కూడా. మీకేమైనా కాన్సెప్ట్స్ పర్టిక్యులర్‌గా కవర్ చేయాలనుకుంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇప్పుడు మీకు మెటామాస్క్ ఐడియా ఉంది కదండీ వాలెట్. మామూలుగా మీరేం చేస్తారు? డీఫైలో ఏదైనా కాయిన్స్ స్వాప్ చేసుకోవాలనుకున్నా, లెండింగ్ చేయాలనుకున్నా, లిక్విడిటీ ప్రొవైడ్ చేయాలనుకున్నా, మీరు మెటామాస్క్ కనెక్ట్ అయిపోయి మీ టోకెన్ స్వాప్ చేసుకుంటారు అలా. సో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బీఎస్‌ఈ నెట్వర్క్‌లో ఉన్నాను. అలా అయితే ఇథీరియం అయితే మీరు ఇథీరియం చే చేంజ్ చేసుకొని చూస్తుంటారు. బట్ దీనివల్ల ఒక ప్రాబ్లమ్ ఏందంటే ఈ మెటామాస్క్ వల్ల మీకు ఓవరాల్ వ్యూ అనేది రావట్లేదు. చూసారా మీరు? ఏందంటే మీ దగ్గర టోటల్ టోకెన్స్ ఎంతున్నాయి? ఎంత లిక్విడిటీ ప్రొవైడ్ చేశారు? బీఎస్సీలో ఎంతుంది? మ్యాటిక్ నెట్వర్క్‌లో ఎంతుంది? మేబీ మీరు డిఫరెంట్ నెట్వర్క్‌లో ఇన్వెస్ట్ చేసుంటారు. సోలానా బ్లాక్ చైన్‌లో గానీ, ఫాంటమ్ బ్లాక్ చైన్‌లో గానీ, ఆర్బిట్రమ్ బ్లాక్ చైన్‌లో గానీ, మనకు దాదాపు మోర్ దెన్ 10, 12 డిఫరెంట్ బ్లాక్ చైన్స్ ఉన్నాయి గదా! వాటిలన్నిట్లలో ఇన్వెస్ట్ చేశారు. కానీ మీకు ఒక ఓవరాల్ వ్యూ అన్నది లేదు మెటామాస్క్‌లో. ప్రతిసారి మీరు డిఫరెంట్ ఇట్లా చైన్స్ చేంజ్ చేసుకొని చూస్తుండాలి. సో, అలా కాకుండా మీ ప్రతి ట్రాన్సాక్షన్ ఒకే డాష్‌బోర్డ్‌లో ఉంటే అది ఈజీ ఉంటుంది గదా! అట్లాంటి వాటి కోసమే మనకు ZapperFi అనే ఒక వెబ్‌సైట్ ఉందండి. ఇది జాఫర్ ఫైనాన్స్ అని గూడా అనొచ్చు. సో, ఇదేంటంటే మీరు ఒక్కసారి గూడా మీ మెటామాస్క్ వాలెట్‌ని దీనికి కనెక్ట్ జేస్తే మీకు ఓవరాల్ వ్యూ అనేది వచ్చేస్తుంది. సో, నేనేం జేస్తానంటే ఇప్పుడు నా మెటామాస్క్ కనెక్ట్ జేస్తాను. ఇది మనకెలా అంటే ఫుల్ డాష్‌బోర్డ్ వ్యూ వస్తుందన్నట్టు. సో, మీ మెటామాస్క్‌లో ఎంత ఫండ్స్ ఉన్నాయి, ఏ ప్రోటోకాల్‌లో ఉన్నాయి అన్నది మొత్తం చూసుకోవచ్చు. సో, అది చేయాలంటే ఫస్ట్ మన మెటామాస్క్ వాలెట్‌ని కనెక్ట్ చేయాలి. సో, ఒక్క నిమిషం నేను కనెక్ట్ చేస్తాను మెటామాస్క్ వాలెట్‌ని ఇక్కడ. ఇక్కడ చూడండి. కనెక్ట్ వాలెట్ అని ఉంది కదా! సో, క్లిక్ చేయంగానే ఇక్కడ మెటామాస్క్ అని వస్తుంది. సో, మనం దాన్ని ఆథరైజ్ చేసేసేయాలి ఇక్కడ. ఇది కొంచెం స్లో ఉంది. సో, నెక్స్ట్ కనెక్ట్. ఓకే. సో, నా మెటామాస్క్ వాలెట్‌ని నేనిప్పుడు జాఫర్‌ఫైకి కనెక్ట్ జేశాను. కనెక్ట్ జేసి నేనిక్కడ హోమ్ బటన్‌కెళ్ళిపోతే చూడండి. సో, మన నెట్ వర్త్ వచ్చేసి $1200 అని చూపిస్తుంది. అందులో 64% వాలెట్‌లో ఉంది. 27% పాన్‌కేక్ స్వాప్‌లో ఇన్వెస్ట్ చేశాము. 8% క్విక్ స్వాప్‌లో మిగతాది డిఫరెంట్ ప్రోటోకాల్స్‌లో. మళ్ళీ అందులో గూడా మీకు బ్రేక్ డౌన్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి వాలెట్‌లో ఎంత మనీ ఉంది, డిపాజిట్స్ అంటే లిక్విడిటీ ప్రొవైడర్ వాటికి ఎంత ఇచ్చాము. అలా మనకొచ్చేస్తుంది. అలానే ఇప్పుడు ఒకవేళ లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తే మీకు క్లెయిమ్ ఏమన్నా చేసుకోవచ్చా? ఎల్‌పి టోకెన్స్ అనేది గూడా ఇక్కడొస్తుంది. దట్ టూ మళ్ళా మీరు ఇంక పర్టిక్యులర్‌గా ఇప్పుడు నెట్వర్క్స్ వైస్ జూసుకోవాలంటే, మీరు బీఎస్‌సీ నెట్వర్క్‌లో ఎంత ఇన్వెస్ట్ చేశారు? మీ మనీ ఈథీరియం నెట్వర్క్‌లో ఎంతుందో ఇక్కడ చూపిస్తుంది పాలిగాన్‌లో. సో, నేను 3 ప్రోటోకాల్‌లో అంటే 3 స్మార్ట్ కాంట్రాక్ట్ బ్లాక్ చైన్‌లో డిపాజిట్ చేశాను నా టోకెన్స్‌ని. సో, ఇప్పుడు మళ్ళీ ఇండివిడ్యుయల్‌గా నేనిప్పుడు బీఎస్‌సీ మీద క్లిక్ చేశాననుకోండి. సో, మీకు బీఎస్‌సీలో గూడా అంటే ఎంత మనీ టోకెన్స్ గాని ఉన్నాయన్నది మీకు డిస్‌ప్లే అవుతుంది ఇక్కడ. సో, లెట్స్ గో బ్యాక్ అండ్ ఇప్పుడు చూడండి ఇథీరియం మీద క్లిక్ చేశాననుకోండి. మనకు వాలెట్ బ్యాలెన్స్ వచ్చేసి 291 అని చూపిస్తుంది. సో, అలానే ఇక్కడ చూస్తుంటే మీరు డిఫరెంట్ టోకెన్స్ కూడా ఆ 291 కూడా మీకు ఏ టోకెన్‌లలో ఉన్నాయి. ఈథ్‌లో 202, ఏపీవై 62, పెయిడ్ 25. సో, మనకు క్లియర్‌గా తెలిసిపోతుంది. ఇప్పుడు అదే మెటామాస్క్ వాడినామనుకోండి, మీరు బ్యాక్ అండ్ ఫోర్త్ డిఫరెంట్ నెట్వర్క్స్ చేంజ్ చేసుకోవాలి. అదే ఇక్కడ ఎలా అంటే మీకు మొత్తం ఓవర్‌వ్యూ అన్నది చాలా ఈజీగా ఉంటుంది. అలానే ఇప్పుడు మీరేదైనా ప్రోటోకాల్‌లో గూడా లిక్విడిటీ ప్రొవైడ్ చేశారు. నేను పాన్‌కేక్ స్వాప్‌లో లిక్విడిటీ కోసం కొంచెం డిపాజిట్ చేశాను. సో, ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే మనకు తెలిసిపోతుంది. సో, చూడండి పాన్‌కేక్ స్వాప్ 347 ఇది నెట్వర్క్ కొంచెం స్లో ఉంది ఇప్పుడు. బట్ వేరేది ట్రై చేద్దాం. సో, ఇప్పుడు క్విక్ స్వాప్.
కానీ మనకి ఇక్కడ చూపిస్తుందిలేండండి 453 ఏందంటే నెక్స్ట్ దాంట్లో బ్రేక్ డౌన్ అనేది ఇచ్చేస్తుంది. అదొకటే డిఫరెన్స్. అలా కాకుండా ఇప్పుడు మీరు స్వాప్ జేసుకోవాలనుకున్నా గూడా ఇప్పుడు ఒక టోకెన్ టు ఇంకో టోకెన్ చేసుకోవాలనుకున్నా గూడా మామూలుగా మన యూనిస్వాప్ అట్లాంటివి వాడతాం గదా! అలా గాకుండా మనం ఇక్కడే జేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను బీఎస్సీ నెట్వర్క్‌లో ఉన్నాను. సో, నేను బీఎస్సీ గాకుండా ఇంకా వేరే పాలిగాన్ అట్లా సెలెక్ట్ జేసుకుంటే ఇక్కడ అప్రూవ్ జేయాల్సుంటుంది. జస్ట్ ఒకసారి అప్రూవ్ జేస్తే సరిపోతుంది. బట్ పాలిగాన్ నెట్వర్క్ ఈరోజు ప్రాబ్లమ్ ఉంది. సో, మనం బీఎస్సీయే వాడదాము. సో, సెలెక్ట్ టోకెన్ మాటిక్ అని సెలెక్ట్ జేసుకోండి. బ్యాలెన్స్ ఓకే. సో, ఇప్పుడు మన బ్యాలెన్స్ 266 ఉంది గదా! సో, నేను జస్ట్ 1 మాటిక్ అంటాను. 1 మాటిక్ సో, మనకు 1 మాటిక్ టు బీఎన్‌బీ చేంజ్ చేస్తే 004105 వస్తుంది. సో, అప్రూవ్ మాటిక్ అంటే ట్రాన్సాక్షన్ అప్రూవ్ అయిపోయి ట్రాన్సాక్షన్ స్వాప్ అవుతుంది. నేనేమి ఇప్పుడు చేయట్లేదు. జస్ట్ ఇది డెమో పర్పస్ నేను మళ్ళీ ఇంకొక ఫుల్ వీడియో చేస్తాను. సో, ఇదేందంటే జస్ట్ జాఫర్‌ఫై ఓవర్‌వ్యూ అన్నట్టు. సో, మీకు ఈజీగా అంటే మీ అసెట్స్ మొత్తం డిఫరెంట్ నెట్వర్క్స్‌లో ఉన్నా ఎక్కడ ఉన్నా గూడా ఈజీగా ట్రాక్ చేసుకోవడానికి ఈ టూల్ చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను. సో, నేను మళ్ళీ మీకు ఇంకేమన్నా క్వెషన్స్ ఉన్నా గూడా నాకు కామెంట్స్‌లో పెట్టండి. మీరేమనుకుంటున్నారో ఈ టూల్ గురించి గూడా కామెంట్స్‌లో పెట్టండి. మీరు ఇదివరకు ఇట్లాంటి టూల్స్ ఏమన్నా వాడారా? డీఫైలో ఓన్లీ మెటామాస్కే వాడుతున్నారా గూడా చెప్పండి. థాంక్స్ అగైన్.